మెదక్ జిల్లా నిజాంపేట మండలం రామరెడ్డిపేట్ గ్రామంలో పంచాయతీ భవనం సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పట్టోల సంజీవరెడ్డి హాజరై మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎంపీటీసీ కృష్ణ, సర్పంచ్ తనయుడు భూమేష్, రాధాకృష్ణన్, మాజీ ఎంపీపీ మల్లేష్, రవి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వైద్యం ఎక్కడ పెద్ద దవాఖానకు పోతే 10 లక్షల రూపాయల దాకా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు చెప్పండి. మీరైతే చూస్తూ ఉన్నారు రోజు. ఎందుకంటే బాకీ చాలా అయిపోయింది, 600 లక్షల కోట్ల బాకీ. మనం ఇప్పుడు మళ్ళీ దాని అంతా బాకీ తెరుపుకుంటా మిత్తి కట్టాలి, బాకీ తెరపాలి, మళ్ళీ బడ్జెట్ జమ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, ఖర్చులు తక్కువ చేస్తారు. దుబారా ఖర్చులు, వేస్ట్ ఖర్చులు పెట్టకుండా ఖజానా మంచిగా నింపి మొత్తం అన్ని విధాలు ఏం చేసి మొన్ననే మీరు చూసారు నర్సు పోస్టింగ్ మీకు ఉద్యోగాలు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ 15,000 మందికి కానిస్టేబుల్ పోస్టింగ్ జల్దీ ఇస్తారని చెప్పి, పోలీసు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నాం. తర్వాత నెక్స్ట్ మెగా డిఎస్సి టీచర్ ఉద్యోగాలు కూడా అతి త్వరలో టీచర్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంతోమంది 10 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. నిన్న మా గౌరవ హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో దామోదర్ రాజనరసింహ గారు, వాళ్ళతో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి దీనికి పోయింది, ఇంజనీరింగ్ కాలేజ్. అయితే ఆయన వైస్ ఛాన్సలర్ చెప్తున్నాడు, 2013లో సార్ మీరు ఇచ్చిన ఉద్యోగాలు, మీరు ఇచ్చిన ఏవైతే రిక్రూట్మెంట్ ఉన్నదో టీచింగ్ స్టాఫ్ను, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కరిని కూడా అపాయింట్మెంట్ చేయలేదంట. 2013 నుంచి 2023 అంటే మీరు అంత 10 సంవత్సరాలు ఒక్కరిని కూడా కొత్త అపాయింట్మెంట్ చేయలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.